బలులు అర్పించుట కంటే దేవుని కోసం ఇంకేదో చేసే వాటికంటే దేవుని వాక్యమును గైకొనుట వినుట అది శ్రేష్టమైనది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ గాడ్స్ వర్డ్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా నడుచుకొనుట నీకు ఎంతో మేలు. ప్రియమైన వారులారా, ఈ యొక్క అంశంలో అంటే దేవుడు యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మనము విని విశ్వాసులకు దేవుడు వారి ఆత్మీయ ఎదుగుదల కోసం ఏమేమి ఆజ్ఞలు ఇచ్చినాడు అనేది మన సంఘ సభ్యులకు ఏ ఏ ఏ ఆజ్ఞలు అవసరమో అవే నేను బైబిల్లో నుండి తీసుకొని ఈ ఆజ్ఞలు నా సంఘ సభ్యులకు అవసరమని ఆ ప్రకారముగా ఆజ్ఞలను గైకొని నడుచుకోవాల్సిందిగా నేటి యొక్క అంశమై ఉన్నది. మరోలా చెప్తున్నాను, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. దేవుని వాక్యమును విని విధేయత చూపడము నువ్వు అర్పించే ఉపవాసాలు కానీ బలులు కానీ కానుకల కంటే గొప్పది. దేవుని వాక్యమును విని నడుచుకోవడము బలులు నువ్వు అర్పించడం కన్నా ఇంకేదో చేయడం కన్నా ఆ వాటి యందు దేవుడు ఆనందించాడు. కానీ దేవుని వాక్యంను విని దాని ప్రకారంగా నడుచుకోవడము నీకు మేలు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటున్నట్టయితే 1 శామ్యూయల్ 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించునా ఆలోచించండి. ప్రియమైన వాడు, ఇక్కడ ఆగుదాం మనం. ఇక్కడ ఈ వాక్యంను బట్టి మనకి ఏమంటున్నాడు? నువ్వు అర్పించే అర్పణలు, నువ్వు అర్పించేటువంటి కానుకలు, నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసాలు వలన దేవుడు సంతోషిస్తున్నాడా? మీరు ఉదాహరణకి వాక్యంలో మీరు చేస్తున్నటువంటి ఉపవాసాలు, మీరు అర్పిస్తున్నటువంటి కానుకలు వలన దేవుడు సంతోషిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీరుంటున్న ఉపవాసాలు, మీరు సమర్పిస్తున్న కానుకలను దేవుడు అంగీకరిస్తున్నాడని అనుకుంటున్నారా? అది అంగీకారముగా ఉండాలి. అంగీకారముగా ఉండవలేను అని అంటే చూడండి, దేవుడు అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించదము మరియు కంటిన్యూ చదము. బలులు అర్పించుట కంటేను ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రోవును అర్పించుట కంటే మాట వినుట. ఎవరి మాట వినాలా? అర్థమవుతుందా? నా సంఘ సభ్యులకు ఏమి కొదువైతున్నది అనే విషయంను బట్టి ఆ కొదువులో నుండి నా సంఘ సభ్యులు నడుచుకోవాలని, సమృద్ధిలోకి రావాలని ఉద్దేశిస్తూ దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఈ వాక్యంను మీ అందరి ముందు తీసుకొస్తున్నాను. హల్లెలూయా. మీరు ఆత్మలో ఎదగాల, అంచెలంచెలుగా ఫలించలేకపోతున్నాము, మనము నడుచుకోలేకపోతున్నాము. ఇవి చేయకుండా ఇంకేమేమో చేస్తూ నష్టపోతున్నారు. కాబట్టి ఏం చేస్తే మనము నీ ఆత్మలో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో, నీలో పెట్టిన దీపస్తంభంలో నువ్వు ఎట్లా ఎదుగుతావు అనేది వాక్యానుసారంగా అయితేనే, వాక్యంను అర్థం చేసుకుంటేనే మనము స్పిరిట్లో, ఆత్మలో ఎదగవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు?
నీ బలులు కానీ, నీ ఉపవాసాలు కానీ, నీ అర్పణల కంటే అవన్నీ వద్దు బిడ్డ. అవన్నీ నువ్వు చెయ్యకు. చేస్తే ఉపవాసాలు ఉంటే ఏ విధంగా నువ్వు ఉపవాసాలు ఉండాలో, ఉపవాసాలు ఉంటూ నువ్వు ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తే నీ ఉపవాసాలు దేవుని దృష్టికి చేరుతాయి. నువ్వు ఉపవాసాలు ఉంటూ బలులు అర్పిస్తూ, బలులు అనగా మనం ఎవరు కూడా అంత బలులు అర్పించము. మన సంఘ సభ్యుల గురించి చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా? అయితే ఇవన్నీ చేయడం కన్నా దేవుని మాట వినాలా, దాని ప్రకారంగా నడుచుకోవడమే దేవునికి ఇష్టం. హల్లెలూయా. అది దేవునికి ఇష్టం. అయితే ఈ సమయాలలో, ఇటువంటి పరిస్థితులలో, మన సంఘం యొక్క పరిస్థితులలో మనము సంఘం ఎదగాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి పద్ధతులను మనం వినడమే కాదు, దాని ప్రకారంగా నడుచుకొనవలెను. నడుచుకున్నప్పుడే ఆ సంఘ సభ్యులు, ఆ వ్యక్తులు నాటబడతారు. హల్లెలూయా. నాటబడాలి. నాటబడినప్పుడే ఫలాలు వస్తాయి. నాటబడింది ఫలాలు వస్తాయా? రావు. దేవుడు పెట్టిన నియమం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో మనము నాటబడాలి. మన ద్వారా ఫలాలు లభిస్తాయి, ఫలిస్తాం. మనం నాటబడిందే ఫలించమమ్మా. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నీ నుండి దేవుడు ఏదో కోరతలేడు. నువ్వు దేవుడు పెట్టిన మూలాలను కాలదని, దేవుడు పెట్టిన మూలాలను మూలకు పడేసి నువ్వు దేవుని కోసం ఏమో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు చూడు, అది వ్యర్థం. అర్థమయ్యే భాషలో చెప్తున్నా. హల్లెలూయా. దేవుడు పెట్టిన మూలాలను నువ్వు మూలకు తన్నేసి, మూలకు పడేసి నువ్వు ఒక మూలకుంటూ నేను దేవుని కోసం అది చేస్తా ఇది చేస్తానని అంటే అవి దేవునికి అంగీకారంగా ఉండవు, నువ్వు ఫలించవు. అర్థమవుతుందా? దేవుడు పెట్టిన మూలాలు ఏమై ఉన్నాయి? మళ్ళా నువ్వు ఎదగాల అని అంటే, నువ్వు సంఘంలో నాటబడితేనే నువ్వు ఫలిస్తావు సంఘంలో. అవునా కదా? కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విషయాలను మనము చాలా పెద్ద సబ్జెక్టు, 4 కాంటెక్స్టులు ఉన్నాయి నా దగ్గర. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనము అంచెలంచెలుగా స్కూల్లో ఒక టీచర్ స్టూడెంట్స్కి ఏ విధంగా లెసన్స్ చెప్తాడో ఆ విధంగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. దేవుని మాట వినకపోవడం వలన ఏం సంభవిస్తుందమ్మా? హల్లెలూయా. దేవుని మాట వినకపోవడం వల్ల నీకేం నష్టం కలుగుతుంది? పాపం అనగా ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నేను వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, మోసం చేసిన, ఇవన్నీ పాపాలే. కానీ ఈ అన్ని పాపాల కన్నా ఘోరమైన క్షమించరాని పాపం ఏంటిది? దేవుని మాటను ధిక్కరించడం, దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకోకపోవడము ఘోరమైన పాపం. వాక్యమే చెప్తుంది, నేను చెప్తున్నానా? దేవుని మాట విని దాని ప్రకారంగా నేను నడుచుకోకపోతే దేవుని దృష్టిలో వ్యభిచారం చేసిన దానికన్నా, దొంగతనం చేసిన ఇంకెన్ని పాపాలు అయితే ఉన్నాయో అన్ని పాపాల కన్నా ఘోర పాపం చేసిన వ్యక్తివి. ఆజ్ఞ అతిక్రమమే ఘోరమైన పాపము చేసిన వాళ్ళ లిస్టులో మన సంఘ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ దేవుని ఆజ్ఞలను కాలదన్నేసుకొని, దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టేసి దేవుని కోసం అది చేస్తా ఇది చేస్తా అని తిరుగుతున్నారు చూడు. భ్రమలో బతుకుతున్నారు, భ్రమలో ఉంటున్నారు మీరు. ఉదాహరణకి చూసాం ప్రియమైన వారలారా,
జెనిసిస్ 2:16-17. దేవుని మాటకు ప్రకారంగా నడుచుకోకపోతే ఏమవుతుంది? ఫస్ట్ పాపం ఎక్కడ పుట్టింది? ఎవరి తోటలో? నువ్వు మీ ఇంటి పక్కన పెట్టుకున్న తోటలోనా? ఎక్కడ పుట్టింది పాపం? చదవండి. జెనిసిస్ 2:16-17. ప్రియమైన వాళ్ళ వాక్యం అర్థం చేసుకునే ప్రయత్నం. ఒక స్టూడెంట్స్ లాగా, ఒక చిన్న పిల్లలారా నా ఎదురుకు వచ్చి మాటలను విని నేర్చుకోండి అన్నట్టుగా. చదువు. మరియు దేవుడైన యెహోవా నీ తోటలోనున్న ఏమంటున్నాడు? ఫస్ట్ సమస్తం సృష్టించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఆదాము అవ్వతో ఏం చెప్తున్నాడు? ఈ తోటలో ఉన్న సమస్త ఏమైందమ్మా? చదువు. ఈ తోటలో ఉన్న సమస్తము నిరభ్యంతరముగా అన్ని వృక్షము, ఏ పండు కనిపిస్తున్న అది తినవచ్చును. అదేంటనా? అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదమని. ఏంది? నరునికి ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞ అంటే తెలుసు కదా? తెలుసా అమ్మా? దేవుని ఆజ్ఞ ఏమన్నాడు? నువ్వు ఇక్కడ ఎన్నైతే తోటలు ఉన్నాయో, ఎన్నైతే ఫలాలు ఉన్నాయో అది నువ్వు తిను, నీకోసమే చేసిన. ఆ చెట్టు మాత్రం దగ్గరికి, ఆ చెట్టు తింటే, చెట్టు ఫలం తింటే ఏమొస్తుంది? మంచి చెడ్డలు కలిగే జ్ఞానం నీకు కలుగుతుంది. నువ్వు తిన్న వెంటనే చచ్చదవు, అది తినకూడదు అని ఆజ్ఞ. దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచుకోకపోవడము పాపము చేసిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. దేవుడు అది తినొద్దన్నాడు, ఆజ్ఞాపించాడు. తినొద్దనలేదు. దిస్ ఈస్ మై కమాండ్ అన్నాడు. ఆ ఫలమును తినకు, తింటే సస్తావు అన్నాడు. ఇది నా ఆజ్ఞ అని కూడా అంటున్నాడు. అన్నాడా? ఇది నా ఆజ్ఞ, అది నువ్వు తినొద్దు అనేది నా ఆజ్ఞ అన్నప్పుడు వాళ్ళ మాట వినకుండా విని ఆ మాటను అమ్మో అది తింటే మరణిస్తామంట అనే భయం లేకుండా, ప్రియమైన వారులారా, దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించిండంటే, ఏ విధంగా డిజైన్ చేసిండంటే, హృదయం అనేది, మనస్సు అనేది ఏదో ఒక మాట వినాలి. ఆ మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటేనే వాడు సమాధానంగా ఉండగలుగుతాడు, తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దేవుడు ఆ విధంగా నిన్ను తయారు చేసింది. ఏదో ఒకటి వినాలా, నమ్మాలా, దాని ప్రకారంగా నడుచుకోవాలి. లేకపోతే మనిషి కాదు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? నిన్ను దేవుడు ఎట్లా తయారు చేసిండే? ఏదో ఒకటి నువ్వు వినాలా, నమ్మాలా, నడుచుకోవాలా. అది నువ్వు చేయకపోతే మనిషివే కాదు. అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఎవరి మాట వింటున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉన్నది. అట్లా నిన్ను నన్ను అందరినీ తయారు చేసాడు. ఇది గుణము, ఇది లక్షణము మనిషి యొక్క. అర్థమవుతుందా? నేను అట్లా తయారు చేశాడు, ప్రతి మనిషిని అట్లా తయారు చేసింది. కాబట్టి ఎవరి స్వరమును, ఎవరి మాటను వింటున్నావో అనేది అది నీ చేతిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అది తింటే మంచి చెడ్డల యొక్క జ్ఞానం వస్తుంది. మాట వినకపోతే ఏమొస్తుంది? పాపము చేసిన వాళ్ళం అవుతాం. దేవుని మాట ప్రకారంగా నడుచుకోకపోతే ఏం చేసిన వాళ్ళం అవుతాం? పాపం అంటే ఏంది? ఆత్మలో మరణిస్తాం. నీ ఆత్మ చెబుతున్న చూడు, చెప్తుందా? బతికే ఉన్నాం కదా, బతికే ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఉన్నాం. బతికే ఉన్నాం కదా,
ఏం చెప్తుంది నీ ఆత్మ? ఆత్మలో చచ్చదేవు. దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే ఆ ఆత్మలో నువ్వు చచ్చదేవు అన్నాడు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిన్నారు. ఆత్మలో అంటే పాపం అనగా ఏంటిదంటే నువ్వు సపరేట్ అయిపోతావు దేవుని దగ్గర నుండి. దేవుని మాట వినకుండా ఇంకొకళ్ళ మాట, ఇంకేదో మాట వినే నేచర్ నీ లోపల ఉంది కదా, మనిషి స్వభావమే అదే కదా. అది విని నువ్వు ఇంకేదో విని నడుచుకుంటే దేవుని దగ్గర నుండి త్రోసివేయబడతావు. అదే పాపం. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి నువ్వు సపరేట్ చేయబడతావు. దాన్నే పాపం అంటారు. ఫస్ట్ ఆత్మలో చనిపోతావు. నీ ఆత్మస్వరం నీకు వినబడది ఆ విషయం బట్టి, ఆ పరిస్థితులలో. రెండవది, దేవుని దగ్గర నుండి దూరం అయిపోతావు. దాన్నే సిన్ అంటారు. దాన్నే అది సంభవించింది కదా. అయితే ప్రియమైన వాళ్ళని నేను ఇక్కడ ఏం చెప్పాలని చెప్తూ ఆ ప్రయత్నం చేస్తున్నాను అంటే, చూడండి, దేవుడు మనకు, మన సంఘానికి ఈ పరిస్థితులలో నా సంఘ సభ్యులకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమే అందించే ప్రయత్నం చేస్తున్నాను. నా సంఘ సభ్యులకు, నా సంఘానికి ఏం కావాలని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా నా సంఘ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ఆజ్ఞలు మనము పాటించకపోతే ఏం చేసిన వాళ్ళం అవుతాం? ఎట్లా పాపం చేసిన వాళ్ళం అవుతాం? ఫస్ట్ నువ్వు ఆత్మలో చచ్చిపోతావు. దాని స్వరము ప్రకారంగా నడుస్తలేవు. రెండవది, దేవుని నుండి సపరేట్ అవుతావు. దేవుని నుండి సపరేట్ అయిపోయి బట్కాయించుకుంటూ తిరుగుతూ దేవుని కోసం ఏదో చేస్తా, అది చేస్తా, టైం వచ్చినప్పుడు చూసుకుంటా, అది ఇదే అంటున్నావు చూడు. అది ఎప్పటికీ కుదరదు, ఎప్పటికీ సంభవించదు. అది ఎప్పటికీ నువ్వు నేను చేయలేదు. ఎందుకంటే దేవుని మాటకు లోపడకుండా సపరేట్ అయిపోయి తిరుగుతున్నాము. తిరుగుడు. సపరేట్ అయిపోయి ఆయన మాటకు లోపడకుండా తిరుగుతున్నామా లేదా? ఆత్మలు చచ్చిన వాళ్ళు, దేవుని నుండి సపరేట్ అయిన వాళ్ళు తిరుగుడు. అట్లా కాకుండా ప్రియమైన వారలారా, దేవుడు ఏం చెప్తున్నాడు? బెస్ట్ ఎగ్జాంపుల్, శ్రేష్టమైన ఎగ్జాంపుల్. టైం లేదు, నేను చెప్తున్నా, త్వరగా ముగించాలి. 3 ఉన్నాయి ఇంకా. నా సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం ఇంకా 3 విషయాలు ఉన్నాయి. 3 ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, త్వరగా బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు దేవుని మాట వినకుండా అవిధేయులై ఆత్మలో, పాపంలో దేవుడి నుండి సపరేట్ అయినారు. అలా కాకుండా దేవుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు ప్రభువే మన మార్గదర్శి. ఎట్లా అంటే ఆయన దేవుడై ఉండే కూడా మరణము వరకు దేవుని యొక్క మాటలు, మనిషి రూపంలో ఉంటున్నటువంటి ఆయన దేవుని మాటలకు తను తగ్గించుకొని మాట లోబడి నడుచుకున్నాడు. అలా ఉండాలి. నా సంఘ సభ్యులు అలా ఉండాలి. ఎలా ఉండాలి? నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ పరిస్థితులలో దేవుని వాక్యము, దేవుని ఆత్మ నాకేం చెప్తున్నదో ఆ మాటను, ఆ స్వరమును విని ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలా, నా సంఘములో నేను నాటబడాలి అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, యేసుప్రభుని చూస్తాం మనం ఇక్కడ. చూడండి, హీబ్రీయులకు రాసిన పత్రిక 5:8 త్వరగా చదవండి. మరియు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8, ఈ 2 త్వరగా చదవండి. చూసారా? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకోండు? విధేయత. హల్లెలూయా. విధేయత అంటే ఏంటి? విధేయత నేర్చుకోండి. ఆయన కుమారుడై ఉండి, ఆయన దేవుడై ఉండి కూడా ఈ శరీరంలో ఉండి ఏం నేర్చుకున్నాడు? విధేయత అంటే ఏంది? దేవుడు చెప్తే, దేవుడు నాకు ఇది చెప్పిండు చేయమని నేను చేసుకుంటే వెళ్ళిపోతా. దాన్ని ఏమంటారు? విధేయత.
హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగి ఆయన అంతము వరకు సిలువ. ఇంకోటి చదవండి, ఫిలిపియన్స్ కూడా చదవండి, మరియు 2:8 చూడండి. దేవుడు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం మామూలు మరణం కాదు, సిలువ మరణమే ప్రపంచంలో భయంకరమైన మరణం. సిలువ మరణం అంతగా అక్కడ కూడా విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన విన్నాడా లేదా? యేసు ప్రభు విన్నాడా? సిలువలో తను తాను అర్పించుకున్నంతగా, అంతగా కాదు, అర్పించుకున్నాడు, విన్నాడు, విధేయునిగా ఉన్నాడు. శ్రమలలో, అర్థం కాని పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, మనము ఆ పరిస్థితులలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడు అనేది గ్రహించే అవగాహన నీకు ఉండాలి, నాకు ఉండాలి, మనందరికి ఉండాలి. అప్పుడు ఆ వాక్యానికి విధేయులమై నడుచుకున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే ఎవరో వస్తారు, ఏదో చేసి నన్ను ఊపుతారు, నన్ను షేక్ చేస్తారు, వాళ్ళ వల్లనే అవుతుందంటే నీ జీవితకాలం అంతా అట్లనే బతుకుతావు. నీ అంతలో నువ్వే లేవాలా, నీ అంతలో నువ్వే చేసుకోవాలా, నీ అంతలో నువ్వే నడుచుకున్నప్పుడే నువ్వు అందులో నుండి బయటపడతావు. ఎవడో నిన్ను బయటపడేసే వాళ్ళు లేరు. అది పద్ధతే కాదు. అది నేను అందులో నుండి తీసి బయటపడేయడానికి నువ్వు కోరి తెచ్చుకొని అట్లా ముడిపడిపోయి ఉన్నావు. తెలుసో తెలియకో ఎట్లయితే కోరి తెచ్చుకొని నువ్వు అలా మునిగిపోయి ఉన్నావో, అట్లానే నువ్వు కోరి తెచ్చుకొని నీ అంతలో నువ్వే లేవాలా, నీ అంతలో నువ్వు నడుచుకునేంత వరకు, లేచేంత వరకు, నడిచేంత వరకు నిన్ను దేవుడే చెప్తున్నాడు. యేసుప్రభు ఆయన కుమారుడై ఉండి కూడా తను తాను తగ్గించుకొని విధేయునిగా, సిలువ వరకు కూడా విధేయుడుగా, అంటే ఆయన చేసేడు, నడుచుకున్నాడు, ఉన్నాడు అని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, అంతేకాకుండా చూడండి ప్రియమైన వారులారా, మన సంఘానికి అవసరం అనేది ఏమై ఉన్నదని అంటే, మన సంఘము మరలా 4 సంవత్సరాల నుండి చెప్పక తిరుగుతున్నా, ఇక చెప్పే ఓకే నాకు లేదు, వచ్చే వారం వాక్యం చెప్తున్నా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ప్రియమైన వారులారా, నా సంఘంలో ఈ కొదువ కనిపిస్తూ ఉన్నది 4 సంవత్సరాల నుండి. చెప్పడము నా బాధ్యత. నా సంఘ సభ్యులు, నా సంఘము ఎదగాలి అని అంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి అవయవాలు ఏమిటో ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులే మీరు. హల్లెలూయా. నువ్వు ముఖ్యమైన వ్యక్తివి సంఘంలో. నీ దృష్టికి నువ్వు ఎంత వ్యర్థుడవని నీకు కనిపించినా నువ్వు దేవుని దృష్టికి మాత్రం అవసరం. ఈ సంఘానికి నువ్వు అవసరం. ఈ సంఘము ఎదగాలంటే ప్రియమైన వారులారా, దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ సంఘాన్ని దేవుడు ఇచ్చిండు. ఇది దేవుని సంఘమా, ప్రసన్న సంఘమా? చెప్పండి అమ్మా. దేవుడు ఏర్పరచుకున్నాడా, ఏదో మా అంతలో మేము ఉత్తుతి గంట చేసుకొని పెట్టుకొని కూర్చున్నామా పిచ్చోళ్ళ? దేవుడు నియమించిండమ్మా. అందులో దెర్ ఇస్ నో డౌట్. అందులో లేదు, అనుమానమే లేదు. నాకైతే లేదు, మీకు ఉండదేమో. ఇది ప్రసన్న సంఘము లేకపోతే అయ్యగారి సంఘం అని అనుకుంటే మీరు భ్రమపడుతున్నారు. ఇది దేవుని సంఘం అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఇది గ్రహిస్తున్నట్టయితే, మీకు దేవుడు ఈ మందిరంలో ఇచ్చిన బాధ్యత మీరు నెరవేర్చాలి. అది మీరు నెరవేర్చినప్పుడే ఈ సంఘము అభివృద్ధి చెందుతుంది. అప్పటి వరకు అభివృద్ధి చెందదు. నేను 4 సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యంలో నుండి తీసి మీకు ఏమి తెలియజేస్తున్నాను అంటే, ప్రియమైన వారులారా, దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ సంఘంలో నాటిండు. మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు చేయాల్సింది సమయానికి మందిరానికి రండి. నేను ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నాకు ఫలాలు కనిపిస్తలేవు, నా సంఘంలో ఫలాలు కనిపిస్తలేవు. నువ్వేదిరా, నువ్వు నీ మాట మేము వినాలా అనేటువంటి గర్వంతో నిండుకొని ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో నేను వైషుడై వేస్ట్ మైటాయి.
నీ మాట మేము వినాలన్నారా అన్నట్టుగా ముఖాలు పెడతారు. మళ్ళీ నేను ఎందుకున్నాను ఇక్కడ? నా సంఘము ఎదగాల, దేవుని సంఘము ఎదగాలనంటే మీ దేవుడు మిమ్మల్ని నమ్మిన ఆ యొక్క క్రమమును, ఈ సంఘానికే కాదు ప్రతి సంఘానికి దేవుడు ఒక క్రమము పద్ధతి పెట్టిండు. మీరు అందులో నిలిచి ఉంటేనే, అందులో నాటుకుంటేనే ఈ సంఘము ఫలిస్తుంది మీ ద్వారా. హల్లెలూయా. నేను కొంతమంది కుటుంబాలను మెచ్చుకుంటా, మంచిగా అనిపిస్తుంది. ఆదిత్య ఈ కుటుంబం, హిందీ మాట్లాడేటువంటి వాళ్ళ కుటుంబం, వాళ్ళ సమయం కంటే ముందు క్రమం తప్పకుండా ఒక్క వారం కూడా డుమ్మ కొట్టకుండా టైంకి వచ్చి కూర్చుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఆ 2-3 కుటుంబాలు అలా రావడం వల్ల ఈ సంఘం నడుస్తుంది. వాళ్ళు కూడా మీలాగానే ఆలస్యంగా వచ్చి 2 వారాలు 3 వారాలు అప్పుడప్పుడు వచ్చిపోదాము, పండగలాగా అప్పుడప్పుడు వచ్చిపోదామంటే నడుస్తుంది ఆ సంఘం. ఇలాంటి వాళ్ళ కోసమా మా జీవితాలను దారపోసుకొని రేకుల మధ్యలో, ఈ పాముల మధ్యలో, ఈ పురుగుల మధ్యలో బిక్కుమంటే మనం బతకాలి మేము? ఈ ప్రజల కోసమే మేము బిక్కుమంటూ మా జీవితాలను అర్పించి బతకాలా మేము? మేము ఎవరి కోసం ఉన్నాం? ఇక్కడ ఎవరి కోసమో మనం ఉన్నామమ్మా? మేము ఎవరి కోసమో ఉన్నాం? ఎవరి కోసం ఉన్నాం? అదే దేవుని సేవ. ఎవరి కోసం మా జీవితాలను అర్పించుకొని మేము ఇక్కడ ఉన్నాము? మీకోసమే, మీకోసమే కాదా? మీ అందరి కోసమే ఉన్నాం మేము. 2 రోజులు ఉండలేరు మీరు ఇక్కడ ఈ రేకుల కింద, ఈ వర్షంలో, ఈ పురుగుల పాముల మధ్యలో బిక్కుమంటూ 2 రోజులు ఉండలేరు. ఉంటారా? అంత దమ్ము ధైర్యం ఉందా? మేము ఉంటున్నాం. దేవుడు మాకు ఆ కృపిస్తుండు, ఆ బలం ఇస్తుండు, ఆ శక్తి ఇస్తుండు. ఆ నడిపింపులో ఉన్నాం కాబట్టి గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మేము ఉన్నాం మీకోసమే. మీరున్నారు సంఘం కోసం. హల్లెలూయా. ఎవరి కోసం? మీరు ఎవరి కోసం ఉన్నారు? సంఘం కోసం. మళ్ళీ మీరే సరిగ్గా ఉండకుండా, మీరే సమయానికి రాకుండా అదే జీవితాలు, అవే బతుకులు సంవత్సరాల తరబడి పోతున్నా కానీ కూడా మాకేమనిపిస్తుంది? ఈ ప్రజల కోసమైనా మా జీవితాలను దారిపోయాల. ఈ 4 సంవత్సరాల సమయము మేము ఇక్కడ గడపడం కన్నా అన్యుల మధ్యలో గడిపితే కనీసం ఒక 10 మందిని రక్షించబడతారు కదా. వాళ్ళు వింటారు, వాళ్ళు అన్యులు వింటారు, విని నడుచుకుంటారు, పాటిస్తారు. బాధతో చెప్తున్నాడు ఈ విషయము. 4 సంవత్సరాల నుండి ఒక్క గొర్రెల్ని కనడం లేదు. అంటే మీరు కొత్త వాళ్ళని తీసుకొని రావడం లేదు. మీరు చక్కగా వస్తే కదా వేరే వాళ్ళని తీసుకొని రావడానికి. సేవకులు చెప్తున్న మాటలు కూడా గొర్రెలు వినడం లేదు. దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేసిన మూలకు పడేసినాం దేవుని ఆజ్ఞలను. మూలకు పడేసి మూలకు కూర్చొని ఉన్నామా లేదా? 100% ఉన్నాం. ఆ లిస్టులో నా సంఘ సభ్యులు ఉన్నారు. ఏమో అనుకుంటున్నారు మీరు? ఒక సేవకుని ద్వారా, ఒక సేవకుల ద్వారా ఇన్ని 4 సంవత్సరాల నుండి చెప్పించుకుంటున్న మీ జీవితాలు మారకుండా, పాటించలేకుండా ఉంటున్నారని అంటే ప్రియమైన వాళ్ళారా, ఏదో అనుకుంటున్నారు మీరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? దేవుని ఆజ్ఞను విని దాని ప్రకారంగా నడుచుకున్నటువంటి వాళ్ళు నాటబడాలి, వాళ్ళే ఫలిస్తారు. ఆ సంఘమే అభివృద్ధి చెందుతుంది. దేవుడు మిమ్మల్ని నమ్మిండు, మిమ్మల్ని నాటినాడు, మిమ్మల్ని నమ్మి ఈ సంఘంకు అంటగట్టినారు, కానీ మీరు నాటబడలేదు ఇప్పటివరకు. సంఘములో ఆ యొక్క క్రమములో దేవుడు పెట్టిన పద్ధతులలో మీరు నాటబడలేదు. అందుకే ఇట్లా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘం అభివృద్ధిలోనికి రావాలంటే ప్రియమైన వారులారా చూడండి, అక్కడ ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా ఆత్మయందు చనిపోయినారు, దేవుని నుండి సపరేట్ అయిపోయినారు. ఇక్కడ మన సంఘ సభ్యులు కూడా దేవుని ఆజ్ఞలకు
అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకోకపోవడం వలన మనం చనిపోయినాము ఆత్మలో, మనం దేవుని నుండి సపరేట్ అయిపోయినాము. మరియు అలా కాకుండా దేవుడు నీ నుండి, నా నుండి, మన సంఘము నుండి ఏం కోరుకుంటున్నాడంటే, చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు యేసు ప్రభు చేసినట్టుగా శ్రమలలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడి, దేవుడు నాకు ఈ సంఘాన్ని ఇచ్చిండు, ఈ సంఘంలో నేను ఏర్పరచబడ్డాను, ఇది నా సంఘము, నా సంఘంలో నేను చేయాల్సినటువంటి పనులు నేను చేస్తూ ఉండాలా, అవుట్డేటెడ్గా కాదు, టైం అయిపోయిన తర్వాత కాదు, అవుట్డేటెడ్గా దేనికి పనికిరాదు, దేవునికి అసహ్యం. అవుట్డేటెడ్ పీపుల్ అంటే దేవునికి అసహ్యం. ఉదాహరణకి ఆ రోజు యేసు ప్రభుల వారు పరలోకంలో ఉన్నప్పుడు గేట్ అవతల గొప్ప గొప్ప సేవకులు నిలబడతారు. అసహ్యము దేవునికి. లేట్ కమర్స్ కానీ, అవుట్డేటెడ్ పర్సన్ కానీ, గాడ్ విల్ హేట్ దెమ్. ఎందుకు హేట్ చేస్తాడు అనేది ఉపమానంలో కూడా నేను చూపించగలుగుతా. బయట నిలబడి, ప్రభువా నీ నామంలో అది చేసినాం, దయ్యాలు నిలబెట్టినాం, ఆకాశం నుండి అగ్నిని కురికించినాం, గొప్ప సేవ చేసినాం అని చెప్పినప్పుడు గేట్ లోపల యేసు ప్రభువు ఉండి వాళ్ళు అది గొప్ప సేవ చేసిన వాళ్ళే కదా వాళ్ళు అని తలుపు తెచ్చిండా? వాళ్ళ ముఖాలు కూడా చూడలేదు. ఈయన ముఖం వాళ్ళకి చూపలేదు, వాళ్ళ ముఖం యేసు ప్రభు కూడా చూడకుండా వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఇప్పుడు ఒక మందు ఉంది, ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ డేట్ అయిపోతే నువ్వు వేసుకుంటావా? వేసుకుంటే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అవుతుంది, చచ్చూరుకుంటావు. అవుట్డేటెడ్ పీపుల్, లేట్ కమర్స్ దేవుని